వందనాలు అక్క. వందనాలు వందనాలు. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడము నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడము నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన అవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన అవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో
స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయినే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. అందరికీ వందనాలండి. ఈరోజు మనకు ముఖ్యమైనటువంటి వాక్య ధ్యానానికి మనం వచ్చి ఉన్నాం. సో ఈ సమయంలో జ్యోతి ఇమాన్యుయల్ గారు బాపట్ల నుండి ఆ సహోదరి మనకు వాక్యాన్ని అందిస్తారు. జ్యోతి సిస్టర్. వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్. వినబడుతుందా సిస్టర్? వినిపిస్తా ఉంది సిస్టర్, చెప్పండి. ఇంతేనా? నేను ఇంకా వీడియో ఆన్ చేసుకోవడం ఏమన్నా చేయాలా? సరిపోయిందిలే జ్యోతి. నేను కనిపిస్తున్నా, వీడియో కనిపిస్తుందా అక్క? కనిపిస్తాను. వీడియో ఆన్ చేసుకోవాలి, మ్యూట్ లో కూడా పెట్టుకోవాలా? రెండు ఆన్ చేయాలా సిస్టర్? రెండు ఆన్ చేయాలి. ఆన్లోనే ఉన్నారు, ఇంకేం చేయొచ్చు జ్యోతి, ఇంకేం చేయొద్దు, దానిలోనే ఉన్నావు, మాట్లాడు. ఓకే ఓకే. డోంట్ టచ్ ఎనీథింగ్. బాగా పర్ఫెక్ట్ గా ఉన్నావు, మాట్లాడు. ఓకే అక్క. జూమ్ మీటింగ్ లో చేరిన ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ కూడా యేసు ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ దినము మరి దేవుని మా వాక్యాన్ని పంచుకోమని దేవుడు నాకు అనుగ్రహించిన ఇంటి అవకాశాన్ని బట్టి దేవాదేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. కేజీ అక్క కూడా నాకు మొన్న ఒక వారం రోజుల క్రితము ఇలాగా అని చెప్పారు. నేనైతే చాలా రోజుల నుండి జూమ్ మీటింగ్ లో పాల్గొనలేకపోతున్నాను. ఎందుకంటే మాకు ట్రాన్స్ఫర్ అయింది, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ లో నాకు బాపట్ల నుండి చాలా దూరానికి ట్రాన్స్ఫర్ అయింది. దాదాపు 1 అవర్ ముందే నేను బయలుదేరి వెళ్లాల్సి వస్తుంది. మళ్ళా ఇంటికి వచ్చేసరికి నా జూమ్ మీటింగ్ టైం నేను బస్సులో ఉంటున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 5:30, 6 కూడా అయిపోతుంది. అందుకని నేను జూమ్ మీటింగ్ లో పాల్గొనలేకపోతా ఉన్నాను. అంతేకాకుండా కొన్ని పనులు భారం కూడా పెరిగింది. ఇప్పుడు మా మాస్టర్ కూడా నా దగ్గరికి ఇక్కడికే వచ్చారు, బాపట్లకి. ఇంతకుముందు అయితే నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని ఇంట్లో. ఇప్పుడు మాస్టర్ కూడా ట్రాన్స్ఫర్ అయితే వచ్చారు. దేవుని కృప వలన తనకి హై స్కూల్ హెచ్ఎం గా ప్రమోషన్ కూడా వచ్చింది. దానివల్ల మాకు పనుల భారం ఎక్కువైపోయి జూమ్ మీటింగ్ లో నేను పాల్గొనలేకపోతున్నాను. నాకైతే చాలా బాధేస్తుంది. రోజు మళ్ళీ ఈ లింక్ ని మళ్ళీ ఓపెన్ చేసుకొని వాక్యాన్ని వినుకుంటా, అవసరాన్ని బట్టి కొన్ని వాక్యాలు రాసుకుంటా అట్లాగా కొంత సమయం దేవునిలో గడుపుతున్నాను. కానీ ప్రతిరోజు పాల్గొనలేకపోతున్నాననే బాధ మాత్రం చాలా ఉంది మనసులో. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాను. బస్సులో అయితే వినడానికి అవకాశం లేక నేను జాయిన్ అవ్వలేకపోతున్నాను. కానీ నన్ను జ్ఞాపకం పెట్టుకొని అక్క నాకు ఈ విధంగా ఇటు అవకాశాన్ని ఇచ్చినందుకు అక్కకు వందనాలు, అదే విధంగా మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క 2026 సంవత్సరంలో 2025 సంవత్సరంలో ప్రత్యేకంగా ఒక విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాము మేము. ఎందుకంటే మాకు ఇల్లు ఉంది, ఇంట్లో 2 బెడ్రూమ్లు ఉన్నాయి, హాల్ ఉంటది. హాల్లో ఇంకా టీవీ పెట్టుకొని ఉంటారు మాస్టారు. ఇంకా నేను ప్రేయర్ చేసుకోవాలన్నా, బెడ్రూమ్ లోకి వెళ్ళి చేసుకోవాలన్నా, ప్రత్యేకంగా ప్రేయర్ చేసుకోవటానికి నాకు ప్రత్యేకమైన స్థలం అనేది ఏదీ లేదు. దాని గురించి కొంతకాలం నుండి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం మాస్టర్ నేను కలిసి. ప్రత్యేకంగా ఒక ప్రార్థనా గది అనేది మనకు ఉండాలి మన గృహానికి. ఎందుకంటే దేవుడు మనం ఉన్నటువంటి స్థితిని బట్టి కాకుండా ఆయన కృపలో మనకి ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు కల్పించినందుకు మనం ఒక ప్రార్థనా గది అనే దానిని మనం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశాన్ని కలిగి ప్రార్థన చేస్తాము గత కొన్ని సంవత్సరాలుగా. 2025 డిసెంబర్ నెల 29వ తేదీ కల్లా మరి మా గృహం మీద ఒక ప్రార్థనా గదిని దేవుని కృప వలన
నిర్మించడం జరిగింది. దానిని డిసెంబర్ 29వ తేదీన ఓపెన్ చేశాము. ప్రార్థన గది యొక్క ఓపెనింగ్ కూడా అయిపోయింది. దానిలో ఇంకా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం, కుటుంబ ప్రార్థన, ఇంకా ఎవరైనా దైవజనులు వచ్చిన అక్కడ గడపడానికి, అక్కడ కొంత టైం స్పెండ్ చేయడానికని మేము దాన్ని ఏర్పాటు చేసాము. అలాంటి అవకాశం దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విషయము జూమ్ లో ఉన్న సహోదరులు ఎవరికి కూడా నేను తెలియజేయలేదు కనుక ఈ విషయం తెలియజేయాలి, దేవునికి వందనాలు చెల్లించాలని ఈ మాటలు నేను మీకు చెప్తా ఉంటాను. ఈ పరిస్థితులన్నింటిని బట్టి కూడా దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తాను. ఈ సమయమందు మనం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాము. 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదికి లేచింది. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదికి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదుపురమునకు కలిగిన బీటలు బాగుచేయుచుండెను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. అంతటి యెరోబాము యెరూషలేము నుండి బయలు వెడలిపోగా షీలోనీయుడగు ప్రవక్తయునగు అహియా అతనికి మార్గం ముందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయాను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలు చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచి పెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందునను ఇశ్రాయేలీల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రమును ఉండనిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యంను తీసివేసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చేదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండినట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదని. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవము కలిగినయ్యా, మిమ్మల్ని స్తుతించటము, ఘనపరచటము, మిమ్మల్ని ఆరాధించి పూజించటము అది మా జీవిత ధన్యత అయినది ప్రభు. ఈ సన్నిధానంలో ఈ సాయంకాలం వేళ మేమందరము చేరి ఉన్నాము. బలహీనమైన స్త్రీలుగా, బలహీనమైన ఘటాలుగా దినదినము మీ సన్నిధానంలో చేరి మరి మీ వాక్కులు వినడానికి, మిమ్మల్ని గణపరచడానికి అనుగ్రహిస్తున్నటువంటి అవకాశం కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఈ జూమ్ మీటింగ్ను నిర్వహించట్లో ఎంతమంది సహోదరులైతే వారి యొక్క శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించి అందరికీ మేలుకరంగా ఉన్నారు, వారందరికీ ప్రభావ మీరు మంచి ఆరోగ్యాన్ని, బలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కెజే అక్క మరి కన్నా ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభావ, ఆమెకు మరి మంచి ఆరోగ్యాన్ని త్వరగా కోలుకొనగలిగినట్లుగా మీ శక్తిని, మీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఈ సమయం ముందు బలహీనరాలైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించిన ఇట్టి అవకాశం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయం అంతా మాకు మేలుకరమైనదిగా, మీ నామమునకు ఘనత తీసుకొని వచ్చేదిగా ఈ సమయాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాట్లాడండి. నాకు ఏ వాక్యము అవసరమై ఉన్నదో మీ నోటి నుండి వెలువడే వాక్కులను మా అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందమని వేడుకుంటూ, చదువుబడినటువంటి వాక్య భాగాన్ని వివరించట్లో మీ కృపను తోడుగా ఉంచమని వేడుకుంటూ, మీ బలిష్టమైన చేతులకు ఈ బలహీనమైన ఘటాన్ని అప్పగించుకుంటూ
మా ప్రభువును మీ ప్రియకుమారుడును మా కొరకు అతి త్వరలో రానున్న యేసయ్య నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువుబడినటువంటి వాక్య భాగము రాజుల గ్రంథము. ఈ రాజుల గ్రంథంలో అనేక మంది రాజులు ఉన్నారు. వారు ఎవరెవరు ఎలాగా పరిపాలించారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, వారి యొక్క బలహీనతలు ఏంటి, వారి యొక్క బలాలు ఏంటి, దేవుడు వాళ్లకు ఎలాగా తోడుగా ఉన్నారనేవి మనం ఈ రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతాల గ్రంథాల్లో చూస్తాము. ఈ ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగము ఇజ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి యెరోబాముని గురించి మనం ఈ దినము ధ్యానం చేయబోతా ఉన్నాము. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా సార్లు ఈ యెరోబాము ఇజ్రాయేలీలు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును బట్టి ఇది వచ్చింది అని చాలా సార్లు, దాదాపు బైబిల్ గ్రంథంలో 20 సార్లు కంటే ఎక్కువగా యెరోబాము అనే పేరుని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇతను చేసిన పాపం ఏంటి, అసలు ఇతను ఇజ్రాయేలీని ఏ విధంగా పరిపాలించాడు, ఇతడు ఎలాగ ప్రవర్తించాడు, మరి రాజు ఇతన్ని దేవుడు ఇతన్ని రాజుగా ఉండడానికి ఎందుకు అభిషేకించడం జరిగింది ఏంటి అనేది ఆ విషయాలు నేర్చుకుందామనే ఉద్దేశంతో నేను ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేశాను. గత కొన్ని దినాలుగా చాలా జ్ఞానం తక్కువ, నాకైతే బైబిల్ జ్ఞానం చాలా తక్కువ. నేను చాలా విషయాలు చిన్నగా నేర్చుకుంటున్నాను. ఇప్పుడే జూమ్ మీటింగ్ లో చేరిన తర్వాతే హౌ టు ప్రే అన్నది, హౌ టు ప్రైజ్ అన్నది, హౌ టు ప్రీచ్ వర్డ్ ఆఫ్ గాడ్ అనేది నేను నేర్చుకుంటా ఉన్నాను. ఆ దేవుని కృప వలన, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మంచి మీడియా. ఈ మీడియా ద్వారా నేను ఆత్మీయంగా చాలా మేలు పొందాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమయంలో చదువుబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో యెరోబాము గురించినటువంటి ధ్యాన భాగం చూసుకుందాము. యెరోబాము అంటే అర్థము ఏంటంటే జనులు పోట్లాడుదురుగాక, లేకపోతే జనులు విస్తరించెను అని అన్నమాట. యెరోబాము అనే పేరుకి అర్థము. ఇతడు ఇజ్రాయేలీని 22 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు ఎవరు అంటే ఇతడు సొలొమోను యొక్క సేవకుడు. ఈ సొలొమోను సేవకుడైన యెరోబాము సహా సొలొమోను మీదకి లేచాడు. సొలొమోను మీదకి లేచి అంటే రాజుకి ఎదురు తిరుగుతున్నాడు అనమాట ఈ యెరోబాము. మరి ఎందుకు రాజుకి ఎదురు తిరుగుతున్నాడు ఏంటి అనేది కనుక మనము చూస్తే 11వ అధ్యాయం మొదటి నుండి కనుక చదివితే సొలొమోను యొక్క పరిపాలన విధానం ఏంటి, అతడు ఏం చేయటం వలన ప్రజలు అందరూ కూడా, ఇజ్రాయేలీలు అందరూ కూడా మరి రాజు మీద తిరుగుబడుతున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ విషయాలన్నీ మనకి తెలిసిన విషయాలే. కానీ ఇప్పుడు ఈ వాక్య భాగం ధ్యానం చేసే సమయంలో మరి కొన్ని విషయాలు మనం సొలొమోను గురించి కూడా చూద్దాము. సొలొమోను 11వ అధ్యాయం మొదట్లో కనుక మనం చదివితే, మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీలు అని జనులు మీ హృదయంలో తమ దేవతలతో త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామాతృత గలవాడే వారిని ఉంచుకొని వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయం ఇతర దేవతలతో త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయం దేవుడైన యెహోవా యథార్థంగా కాకపోయింది. సొలొమోను అష్టారోతును, సీదోనీల దేవతను, మిల్కోమను, అమ్మోనీయుల హేమైన దేవతను అనుసరించి నడిచని. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. ఈ విధముగా సొలొమోను ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఇజ్రాయేలీలను పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి దేవుడు ఎంతో జ్ఞానాన్ని, ఎంతో ఐశ్వర్యాన్ని, మరి సమస్త దేశాల్లో కూడా అతన్ని గురించినటువంటి జ్ఞానం విని మరి అతన్ని దర్శించడానికి రాణి గారు కూడా వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. చివరకు సొలొమోను రాజు ఏం చేస్తాడంటే, అతడు తన భార్యలు వాళ్లను విగ్రహారాధికులైనటువంటి భార్యలను చేసుకోవడం వలన తను కూడా విగ్రహారాధికుడు అయిపోయి విగ్రహారాధికుల్లో పడిపోయి దేవునికి అసహ్యకరమైనటువంటి హేయమైనటువంటి దేవతలకు పూజ చేయటంలో ఇతడు కూడా మరి ఆ యొక్క బలిపీఠాలు కట్టించినట్లుగా, ఉన్నత స్థలాలు కట్టించినట్లుగా ఇక్కడ 8వ వచనంలో మనం 7వ వచనంలో కనుక చూస్తే, సొలొమోను కెమోషు మోయాబీల హేయమైన దేవతకును
మొలేకొన అమ్మోనీల హేమని దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించను. తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు అలాగు చేసింది. బలిపీఠములు కట్టించాడు అన్నమాట. దేవునికి అసహ్యకరమైనటువంటి కార్యాలు సొలొమోను చేయడం వలన ఇతడు చేస్తున్నటువంటి పనుల విషయమై దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై నువ్వు చేస్తున్నటువంటి పని మంచిది కాదు అని సొలొమోన్ని హెచ్చరించినప్పటికీ కూడా సొలొమోను దేవుని మాట నిర్లక్ష్య పెట్టి భార్యలు కొరకు ఆ బలిపీఠాలు కట్టించి విగ్రహారాధికుడు అయిపోవడం వలన మరి ఇశ్రాయేలీలు మీద తను పెట్టినటువంటి భారమైనటువంటి పనులు యెరూషలేమును కట్టించడం, అదేవిధంగా సొలొమోను నగరం కట్టించడం, మిల్లో కట్టించడం, ఇవన్నీ కట్టించట్లో ఇశ్రాయేలీలు ఎంతో భారమైనటువంటి పనులు చేయవలసిన వారుగా ఉన్నారు. అంతేకాకుండా సొలొమోను సంస్థానంలో ఉన్నటువంటి మనుషులకు గాని ఆ సేవకులకు గాని అందరికీ ఒక దినము భోజనము చాలా ఖర్చు అన్నమాట. ఒక లిస్టే ఉంది. అతను ఒక దినము ఎంత భోజనం పెట్టాలి ఏంటి అనేది ఒక లిస్టే ఉందన్నమాట. ఆ లిస్టు ఒక నెలకు ఒక వ్యక్తి ఆహారాన్ని సంగ్రహించాలని ఇజ్రాయెల్లో నుంచి ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తాడు. నెలకు ఒక వ్యక్తి, సంవత్సరానికి 12 మంది. అట్లాగా సొలొమోను రాజు ఇజ్రాయేలీని అట్లాగా ఆహారాన్ని సంగ్రహించే వారిగా పానకత్తెలుగా, బోనకత్తెలుగా ఇజ్రాయేలీలందరినీ అట్లా పనివారిగా చేసుకొని ఇలాంటి పనులు చేయడం వలన మనుషులందరికీ కూడా, ఇజ్రాయేలీలందరికీ కూడా సొలొమోను చేస్తున్నటువంటి పని మీద కొంత విరక్తి అనేది, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో సొలొమోను రాజు మీదకు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నటువంటి సమయంలో యెరోబాము అనే రాజు యొక్క సేవకుడైన యెరోబాము కూడా సొలొమోను మీద తిరగబడినట్లుగా మనం చదువుతాము. ఈ యెరోబాము అనే అతడు జెరెద సంబంధమైన ఎఫ్రామీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. అతడు రాజు మీదకి లేచుటకి హేతువేమనగా, అదే మనం చదువుకున్నాం కదా, ఇతనిని యెరోబాముని భారమైన పనులు చేయటానికి ఒక అధికారిగా నిర్ణయిస్తాడు సొలొమోను. ఒక వెట్టి పనివానిగా అతనిని నిర్ణయిస్తాడు. అంటే వెట్టి పనివారంటే భారమైన పనులు, కట్టుబడిలో అన్ని రకాలైనటువంటి భారమైన పనులు చేయటం, రాళ్ళు కొట్టుకొని రావడం, ఇలాంటి పనులన్నీ చేయడం అనేది వెట్టి పని అన్నమాట. దాన్ని వెట్టి పని అని గ్రంథంలో రాయబడింది. ఈ పని చేసే ఈ పనుల గురించి ఒక అధికారిగా యెరోబామును సొలొమోను రాజు ఏర్పాటు చేస్తాడన్నమాట. ఇలాగ ఏర్పాటు చేసినప్పుడు 29వ వచనం మనం చదివితే, యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా అతడు యెరూషలేములో నుండి బయలు వెడలి వస్తూ ఉన్నప్పుడు అహియా అనే ఒక ప్రవక్త ఈ యెరోబాముని కలుసుకొని, దేవుడు అహియా ప్రవక్త ద్వారా యెరోబాముతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, 10 గోత్రాలైనటువంటి ఇజ్రాయేలీల మీద నిన్ను రాజుగా నేను పట్టాభిషేకం చేస్తాను. ఎందుకంటే సొలొమోను చేస్తున్నటువంటి పనులు వలన మరి అతని రాజ్యాన్ని తీసివేస్తాను. నేను అతని రాజ్యాన్ని కొట్టివేసి 10 గోత్రాలను నీకు ఇస్తాను. మిగిలిన నా సేవకుడైన దావీదుకి ఒక గోత్రాన్ని నేను కంపల్సరీగా ఉంచుతాను. ఎందుకంటే దావీదు నా యొక్క హృదయానుసారుడైనటువంటి మనుషుడు. కాబట్టి దావీదు యొక్క పేరు ప్రతిసారి ప్రస్తావించబడుతుంది. దావీదు నా యొక్క హృదయానుసారుడైనటువంటి మనుషుడు, నాకు అన్ని ఇష్టకరమైన పనులే చేస్తాడు. నేను ఎలా చేయమంటే అలా చేశాడు. ఏ మాత్రం కూడా పాపము ఎరుగనటువంటి వాడు. అంటే పాపము చేసినప్పటికీ కూడా ఎంతో పశ్చాత్తాపడి ఆ పాపాన్ని ఒప్పుకున్నటువంటి నా సేవకుడైన దావీదు నిమిత్తము మరి సొలొమోనుకు ఒకే ఒక గోత్రం ఉంచుతాను, నీకు మాత్రం 10 గోత్రాలు ఇస్తానని దేవుడే ఈ యొక్క యెరోబాముకి ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు అన్నమాట. ఆ విధంగా ఈ వాగ్దానం తీసుకున్న తర్వాత అతడు ఇక యెరూషలేములో ఆ వెట్టి పని చేస్తా ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా సొలొమోనుకి ఏ వాగ్దానం అయితే ఇస్తాడో అదే వాగ్దానాన్ని యెరోబాముకు కూడా ఇస్తాడు. 38వ వచనంలో మనం చదివితే 11:38వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను.
వారు చేసినటువంటి క్రియలను బట్టి నేను వారిని నిత్యము బాధించను. దావీదును బట్టి వారికి ఒక గోత్రాన్ని నేను ఇస్తాను, నిశ్చయంగా ఇస్తానని దేవుడు దావీదు విషయమయ్యే ఆ గోత్రాన్ని వాళ్ళకి ఇస్తాను. నీకు మాత్రం 10 గోత్రాలు ఇస్తాను, కానీ నువ్వు నేను చెప్పినటువంటి ఆజ్ఞలు గైకొనాలి. నా సేవకుడైన దావీదు చేసినట్లే నువ్వు నా ఆజ్ఞలను నా కట్టడలను గైకొంటే నేను నీకు తోడుగా ఉండి ఆ దేశాన్ని ఆ రాజ్యాన్ని నీకు ఇస్తాను అని సొలొమోను రాజుకి చేసినట్లుగానే యెరోబోముకు కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు అన్నమాట. అంటే వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. ఇప్పుడు అహియా ప్రవక్త ద్వారా మరి ప్రకటించిన విధంగానే యెరోబోముకు పట్టాభిషేకం చేస్తారు ఇశ్రాయేలీలు. దేవుడు తెలియజేసిన విధంగానే పట్టాభిషేకం చేస్తారు. మరి దేవుడు యెరోబోముని రాజుగా ఉండడానికి ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఇతను ఇక్కడ మనం చూస్తే ఇతడు యవ్వనుడు, మరియు అదే విధంగా బలాఢ్యుడై ఉన్నాడు అన్నమాట. మరి పని యందు శ్రద్ధ కలిగిన వాడు. ఇజ్రాయేలీలో ఇతడు పని యందు శ్రద్ధ కలిగిన వాడంట. మరి అదే విధంగా బలాఢ్యుడు, యవ్వనుడు. అంటే ఈ విధంగా పని యందు శ్రద్ధ కలిగి ఉండడము, బలాఢ్యులుగా ఉండడము, పనిలో ముందుకు సాగిపోవటము, ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు దేవుడు కూడా ఇతన్ని ఎంచుకోవడానికి అతని దేవుని యొక్క ఉద్దేశం కూడా ఈ లక్షణాలు ఉండబట్టే అయి ఉండొచ్చు. దేవుడు కూడా మనలను మనము కూడా మన పనులలో శ్రద్ధగా మన పనిలో ముందుకు సాగిపోతా ఉంటే దేవుని పనిలో కూడా ఏదో ఒక చిన్న పనిని దేవుడు మనకు అప్పగిస్తాడని. సోమరులుగా ఎప్పుడు పని యందు శ్రద్ధ లేకుండా పనులు వాయిదా వేసుకుంటూ మన ఇంట్లో పనులే మనం సక్రమంగా చేసుకోకుండా కుటుంబాన్ని కూడా సక్రమంగా కట్టుకోకుండా ఉంటే మన స్త్రీలమైన మనకు దేవుడు ఏ విధమైనటువంటి పనిని అప్పగించటానికైనా నువ్వు చేయగలుగుతావా అనేటటువంటి అనుమానం దేవునికి వచ్చే విధంగా మనం ప్రవర్తించకూడదు. మనం కూడా శ్రద్ధ కలిగి పని యందు శ్రద్ధ కలిగి సహనం కలిగి అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడి మనం ముందుకు సాగిపోతా ఉంటే మన విశ్వాస జీవితంలో దేవుడు కూడా మనకి కొన్ని పనులను కొన్ని తలాంతులను అనుగ్రహిస్తాడు. ఆ తలాంతులను మనం ఉపయోగించుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తాడని. ఈ విధంగా యెరోబోముకు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మరి యెరోబోముకు తెలియజేశాడు. ఈ సంగతి సొలొమోనుకి తెలిసిందన్నమాట. దేవుడు మరి యెరోబోముతో మాట్లాడాడు. నా యొక్క ప్రవర్తన విషయమే నా రాజ్యాన్ని తీసేసి మరి నా సేవకుడైన యెరోబోముకి, నా దగ్గర పనిచేసేటటువంటి సేవకుడైన యెరోబోముకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని చెప్పి మరి తన ప్రవర్తన మార్చుకోకుండానే సొలొమోను యెరోబోమును చంపాలని చూస్తాడనమాట. ఈ యొక్క 40వ వచనంలో గనుక మనం చదివితే 11వ అధ్యాయం 40వ వచనంలో జరిగిన దానిని విని సొలొమోను యెరోబోమును చంప చూడగా యెరోబోము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకు నద్ద చేరి సొలొమోను మరణము వరకు ఐగుప్తులోనే ఉన్నాడు. ఇప్పుడు యెరోబోము ఇంకా సొలొమోను చంప చూస్తా ఉన్నాడని, సొలొమోను రాజు కదా, నేను సేవకుడిని కాబట్టి ఏ సమయంలోనైనా నన్ను చంపడానికి రాజుకు అధికారం ఉంది కనుక నేను ఇక్కడ ఉండడం మంచిది కాదనుకొని అతడు ఐగుప్తు దేశానికి పారిపోతాడనమాట. ఐగుప్తు రాజైన షీషకు నద్దకు వెళ్ళి సొలొమోను మరణం అయ్యే వరకు ఐగుప్తులోనే ఉంటా ఉన్నాడు. తర్వాత ఈ సొలొమోను తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన రెహబాము మరి రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయబడతాడు. 12వ వచనం మొదటిలో మనం చూస్తే రెహబామునకు పట్టాభిషేకం చేయటకు ఇశ్రాయేళ్లందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయింది. నెబాతు కుమారుడైన యెరోబోము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను. ఇంకా ఐగుప్తులోనే ఉండి ఈ సమాచారం వింటాడు. విని ఇంకా వెంటనే బయలుదేరి వస్తాడనమాట ఐగుప్తులో నుండి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఇజ్రాయేలీల సమాజం అంతా కూడా యెరోబోముతో కలిసి మరి మనం రాజు దగ్గరికి వెళ్దాము, రెహబాము దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి ఈ 12వ అధ్యాయంలో రెహబాము దగ్గరికి వస్తారన్నమాట. రెహబాము దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడతారంటే 3వ వచనంలో జనులు అతన్ని పిలువనంపక యెరోబోమును ఇజ్రాయేలీలను సమాజమంతైన వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. రెహబాము దగ్గరికి వచ్చి ఇశ్రాయేలీలు అందరూ కూడా యెరోబోమును వెంట పెట్టుకుని వచ్చి నీ తండ్రి మా మీద ఉంచినటువంటి బరువైన కాడిని గనుక నీవు తీసివేసి చులకన చేస్తే మేమందరం కూడా నీకు తోడుగా ఉండి నీకు సేవ చేస్తాము, నువ్వు చెప్పినట్లుగా చేస్తాము, రాజ్య పరిపాలనలో మేమందరం కూడా మా యొక్క సహకారాన్ని నీకు అందిస్తామని జనులందరూ కూడా మరి రెహబాముని అడిగినప్పుడు
రెహబాము వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పడు. 3 రోజుల తర్వాత రండి అని అంటాడు. 3 రోజుల తర్వాత వాళ్ళు వస్తే ఈ లోపల ఇతను ఏం చేస్తాడంటే రెహబాము తనతో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి పిల్లల్ని అడుగుతాడు, ఏం చేద్దాం ఈ విషయం అని. వాళ్ళు చెప్పినటువంటి సలహా ప్రకారంగా మరి కఠినంగా సమాధానం ఇశ్రాయేలీలకి చెప్పటం వలన ఇశ్రాయేలీలందరూ కూడా రెహబాము చెప్పినటువంటి మాట విని ఇంకా ఇతనితోటి మనకి వద్దు, మనం వేరైపోదాం అని చెప్పి ఆ 10 గోత్రాల వాళ్ళు కూడా ఇశ్రాయేలీలు వేరైపోతారు. అప్పుడు యెరోబాముని వారికి రాజుగా పట్టాభిషేకం చేస్తారనమాట. ఇవన్నీ జరిగిన విషయం. ఇప్పుడు యెరోబాము ఇశ్రాయేలీలకి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. అది 20వ వచనంలో ఉంటుంది. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసి యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరునూ లేకపోయారు. యూదా గోత్రం వాళ్ళు, షిమ్యోను గోత్రం వాళ్ళు, లేవి గోత్రాలు, ఈ 3 గోత్రాల వాళ్ళు తప్ప మిగిలిన గోత్రాలన్నీ కూడా ఇశ్రాయేలీలుగా ఉత్తర రాజ్యంగా విడిపోయారు. మిగిలిన యూదా గోత్రం అదే విధంగా షిమ్యోను గోత్రానికి ఏ విధమైనటువంటి భూభాగాలు ఇవ్వబడలేదు. కానీ యూదా గోత్రంలోనే వారి యొక్క భూభాగం వాళ్ళ మధ్యలోనే ఉంటది అనమాట. లేవి గోత్రం అయితే దేవుని సేవించటంలో, దేవునికి వచ్చేటటువంటి హోమాలే వాళ్ళు స్వీకరించడంలో అదే వాళ్ళ యొక్క భాగము అని మోషేకు దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి లేవి గోత్రం అనేది ఇక దేవుని సేవలోనే వాళ్ళు యాజక ధర్మాన్ని జరిగించుకుంటూనే ఉంటారనమాట. ఇది మరి ఉత్తర రాజ్యంగా, దక్షిణ రాజ్యంగా ఇశ్రాయేలీలు విడిపోవడానికి ఈ విధంగా సొలొమోను చేసినటువంటి మరి చెప్పినటువంటి మరి ఎంతో కఠినమైనటువంటి ప్రత్యుత్తరం వలన ఈ విధంగా ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోవడం అనేది జరిగింది. ఇలా విడిపోయినప్పుడు యెరోబాము ఇశ్రాయేలీలకు రాజుగా, రెహబాము యూదా రాజ్యానికి, దక్షిణ రాజ్యానికి రాజుగా ఇట్లాగా పరిపాలన చేస్తా ఉన్నప్పుడు 21వ వచనం నుండి గనక మనము చూస్తే యెరోబాము ఏ విధంగా పరిపాలించాడు 12వ అధ్యాయంలో 21 నుండి 33 వచనాల వరకు కనుక మనం చదివితే యెరోబాము ఇశ్రాయేలీని ఎలాగ పరిపాలించాడు అనేది మనము తెలుసుకోవచ్చు. 25 నుంచి చదివితే, తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణమును కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న ఇతడు యెరోబాము ఏం చేస్తాడంటే షెకెం అనే పట్టణాన్ని, అదే విధంగా పెనూయేలుని కట్టిస్తాడు. పెనూయేలు గోపురము, షెకెము అనే గోపురము న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే అవి గిద్యోను పడగొట్టేస్తాడు అనమాట. ఆ గోపురాలు వీటిని మళ్ళా కట్టిస్తాడు ఇతను యెరోబాము. కట్టించి ఇశ్రాయేలీలకి ఏమని తప్పు మార్గంలో వారిని నడిపిస్తున్నాడంటే, ఇప్పుడు మీరందరూ ప్రభువుని ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లాల్సిన అవసరం లేదులే, అంత దూరం మీరు ఎక్కడ వెళ్తారు, ఇక్కడే ఆరాధించండి అని చెప్పి అక్కడ 2 దూడలను తయారు చేస్తాడన్నమాట. 2 బంగారు దూడలను తయారు చేసి ఇక్కడికే వచ్చి మీ దేవుడు ఇవే, వీటికే పూజ చేయండి, వీటికే బలులు అర్పించండి అని ఇశ్రాయేలీయులని మళ్ళీ యెరూషలేముకు దేవుని ఆరాధించడానికి వెళ్లకుండా చేస్తాడు యెరోబాము. ఎందుకంటే వీరు మార్గ మధ్యంలో ప్రయాణం చేసేటప్పుడు మళ్ళీ రెహబాం దగ్గరికి వెళ్ళిపోయి యూదా రాజ్యంలో కలిసిపోయి నాతో వ్యతిరేకించి నా మీదే తిరుగుబాటు చేస్తారేమన్నటువంటి మనసులో ఒక ప్రత్యేకమైన కుట్ర ఆలోచన పెట్టుకొని యెరోబాము దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు విగ్రహాలు తయారు చేసి ఇచ్చి వాళ్ళు విగ్రహారాధనలో పడిపోవటానికి, ఎంతో ఘోరమైన పాపానికి కారణం అవుతాడని యెరోబాము. ఇతడు ఏం చేశాడంటే 27వ వచనంలో యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. బేతేలులో ఒకటి, దానిలో ఒకటి 2 బంగారు దూడలు చేయించి పెట్టాడన్నమాట. అప్పుడు అహరోను కూడా మరి మోషే దేవునితో మాట్లాడుతూ 40 దినాలు సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు అహరోను కూడా మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి పంపించినటువంటి దేవుడు ఇదే, దీనికి మొక్కండి అని ఒక బంగారు దూడని తయారు చేసి పెట్టినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఎంతో సంబరమిస్తూ వాయిద్యాలు వాయిస్తూ ఆ బంగారు దూడ ముందు ఎగురుతూ దేవునికి ఆయాస్కరంగా ప్రవర్తించినప్పుడు దేవుడు తెలుసుకొని
ఆ జనులందరూ కూడా ఇష్టానుసారంగా ఉన్నారు, నువ్వు దిగి వెళ్ళు అని మోషేను త్వరపెట్టి కిందికి పంపించినప్పుడు మోషే అది చూసి తన చేతిలో ఉన్న బంగారు పలకలను కూడా కిందేసి కొట్టడం వలన మరి ఆ కానాను దేశానికి కూడా చేరలేనటువంటి పరిస్థితిని మోషే ఇలాంటి పరిస్థితులు మోషే తెచ్చుకున్నాడు అనమాట. ఎందుకంటే మనుషులు చేసేటటువంటి పనులు ఈ విధముగా దేవునికి ఆయాస్కరంగా ప్రవర్తించడం వలన అహరోను చేసినటువంటి బంగారు దూడ వలన ఆ దినాల్లో వాళ్ళు అలా ప్రవర్తించారు. ఈ యెరొబోము కూడా ఇప్పుడు మళ్ళీ 2 దూడలు తయారు చేశాడు. తయారు చేసి ఇదే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి ఇక్కడికి రప్పించిందని చెప్తున్నాడు అన్నమాట. ఇశ్రాయేలీలు ఎవరు ఏది చెప్తే అది వినేవారుగా నాకు కొన్నిసార్లు అనిపిస్తారు. అసలు వీళ్ళకి ఏం తెలీదా? దేవుడు మనల్ని అన్ని కష్టాలు ఫరో చేతిలో నుంచి మనల్ని విడిపించి కనాన్ దేశానికి మనల్ని నడిపించాడు. అరణ్యంలో మనల్ని పోషించాడు, ఆహారం ఇచ్చాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, కూరేళ్ళు కావాలంటే ఇచ్చాడు, మన చెప్పులు అరిగిపోలేదు, మన బట్టలు మాసిపోలేదు. మనకి ఇంతగా పోషించిన దేవుడు, ఇంతగా మనల్ని రక్షించిన దేవుడు ఆ దేవుడే గాని, జీవము కలిగిన దేవుడే గాని దొడలు ఎలా అవుతాయి అని యెరొబోముని వీళ్ళు అడగలేరా? ఎవరేది చెప్తే దానికే పూజ చేసేటటువంటి ఇశ్రాయేలీలుగా మరి ఉన్నారన్నమాట. మరి ఇశ్రాయేలీలు ఎందుకంటే వారి హృదయంలో మరి దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారే గాని ఎప్పటికప్పుడు వాళ్ళు మరి దేవుని మీద సణిగేవారుగా ఎప్పటికప్పుడు మర్చిపోయే వాళ్ళుగా ఉంటున్నారని. దేవుడి మన ఎడల జరిగించేటటువంటి మేలులు మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు శరీర సంబంధమైనటువంటి బలహీనతలు కానీ, కుటుంబంలో ఏమైనా బలహీనతలు కానీ, ఏమైనా మనకు వచ్చినప్పుడు, శోధనలు కానీ వచ్చినప్పుడు వాళ్ళందరూ అంత బాగున్నారు కదా, మరి మనం ఎందుకు దేవుని సేవించే వాళ్ళని కూడా మనం ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము అని మనం ఏదో ఒక సమయంలో నేనైతే కొన్నిసార్లు అనుకుంటాను. అనుకొని మళ్ళీ వెంటనే తేరుకుంటాను, అమ్మో ఇట్లాగా సనిగి ఇశ్రాయేలీలు మరి కనాను చేరలేకపోయారు, దేవుని కోపానికి గురి అయ్యారు అని వెంటనే మళ్ళీ సరి చేసుకుంటా ఉంటాను. అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనం కొన్నిసార్లు భక్తిహీనులే బాగున్నారు, మనం ఎందుకు ఇలా ఉన్నామని కూడా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మన దేవుడు కొన్నిసార్లు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టినట్లుగా మనల్ని అనిపించిన కానీ పక్షిరాజు తన పిల్లల్ని అల్లాడించి ఎలాగైతే పడిపోతుందో, కింద పడిపోతుంటే మళ్ళీ రెక్కల చాచి పట్టుకుంటుందో, అలాగే దేవుడు కూడా మనలను మన శోధనలో ఉన్నప్పుడు మనల్ని చక్కగా తన కౌగిల్లో కాపాడి భద్రపరిచే దేవుడుగా ఉన్నాడని. ఎందుకంటే మేము ప్రేయర్ గది నిర్మాణం చేస్తున్నటువంటి సమయంలో నేను చాలా బలహీనరాలను అయిపోయాను, చాలా అనారోగ్యం వచ్చేసేసింది నాకు. నేను అసలు కనీసం నడవలేకపోయాను అన్నమాట. నేను స్కూల్కి కూడా వెళ్ళడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. రోజు మాస్టర్స్ కారులోనే తీసుకెళ్తున్నారు, ఎంతో బలహీనరాలు అయిపోయాను. ఇది రోజు మేము ప్రార్థనా గది కోసం కట్టే పనుల కోసం, మెటీరియల్ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాము. కానీ పని వాళ్ళు అసలు వచ్చేవాళ్ళు కాదు, ఎంతో విసిగించేవాళ్ళు అనమాట. మాస్టర్కి ఏమో పనులు సక్రమంగా జరగాలి, జరగకుండా ఏ మాత్రం బ్రేక్ పడినా ఆయనకి అసలు ఇష్టం ఉండదు. ఎందుకు వీళ్ళు పని వాళ్ళు రావట్లేదని ఆయనకి ఎక్కువ కోపం వస్తా ఉండేది. నాకైతే అయ్యో ఎందుకు ఈయనకి ఇంత కోపం వచ్చేస్తుంది ఇట్లా, మరి ఎందుకని మేము చాలా ఇల్లు కట్టించుకున్నాం. మేము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వేసాము, సెకండ్ ఫ్లోర్ లో మేము ఉంటాము, పైన ప్రార్థన గది వేసాము. అంతేకాకుండా టీచర్స్ కాలనీలో కూడా ఒక ఇల్లు కట్టించాము. ఇంకా రేకుల షెడ్లు కూడా కొనేసి రెంట్కి ఇస్తా ఉంటాం. చాలా పనులు చేయించారు మాస్టర్ మా మ్యారేజ్ అయిన దగ్గర నుండి. కానీ అంత కోపం అనేది అసలు ఆయనకి ఎప్పుడు రాలేదన్నమాట. చాలా కోపం వచ్చేసేసి అమ్మో నేను అసలు ఈ పనులు చేయించలేను, నాకేంది అలా అయిపోతుందని బాగా ఇబ్బంది పడేవాళ్ళు. నేను వెంటనే తేలుకొని మనం కట్టిస్తుంది ప్రార్థన కదండి, సాతానుడు మనకి ఏదో విధంగా ఆటంకం కలిగజేయాలని, అది కట్టకుండా ఉండాలని మనకి ఇన్ని రకాల కార్యక్రమాలు వాడు మన ముందు తీసుకొస్తున్నాడు. కాబట్టి మనం మెలకువగా ఉండాలని నేను చెప్తా ఉండేదన్నమాట. ఆయన కూడా గమనించాడు, తెలుసుకున్నారు ఇది ప్రార్థన గది కాబట్టి మనకి ఏ రకమైన శోధనలు వస్తాయి అని తెలుసుకున్నారు. పెద్ద బాబు వెళ్ళి కరెంట్ పైపులు తీసుకొని రావడానికి బండి వేసుకొని వెళ్ళి ఆ కరెంట్ పైపులు తీసుకొని వస్తా ఉన్నాడు. వచ్చాడు ఇంటికి, ఇంకా దిగుతా ఉండగానే బండి బాబు మీద పడిపోయింది అనమాట. ఆ అబ్బాయి పడ్డాడు, బండి బాబు మీద పడిపోయింది. ఇంకా అక్కడ ప్రక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి గబగబా బండిని లేపారు. మేము కూడా గబగబా కిందకి దిగి వెళ్ళి చూసాము. బాబు అయితే పడ్డాడు, కానీ దేవుని కృప వలన బాబుకి ఒక చిన్న దెబ్బ కానీ ఏమీ తగలేదు. దేవుడు ఎంతగానో మరి బాబుని కాపాడాడనమాట. అదే మెయిన్ రోడ్ లో అయితే అలా పడిపోతే ఇంకా ఎన్నో వాహనాలు తిరుగుతాయి. బైపాస్ రోడ్ లో నుంచే వచ్చాడు, బైపాస్ రోడ్ లో పడకుండా మరి దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పడినా కూడా ఏ విధమైన హాని కలగకుండా దేవుడు కాపాడాడు.
దేవుడు ఈ విధంగా మమ్మల్ని మేము అనేక సార్లు దేవుని మర్చి ప్రార్థించట్లు వాక్య ధ్యానంలో వెనకబడినప్పుడు మాకు దేవుడు సహాయం చేశాడు. అలా విధంగా ప్రార్థనా గది నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో ఒక సెకండ్ సాటర్డే మా చర్చిలో సెకండ్ సాటర్డే ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది. అక్కడికి నేను వెళ్ళాను. బాబు మాస్టర్ ఇంటి దగ్గర ఉన్నారు. బాబేమో స్కూల్కి హెచ్ఎం కదా, తను బిల్ వేయాలని హాలిడేస్ అప్పుడు నేను స్కూల్కి వెళ్తాను అని వెళ్తా ఉన్నారు బండి మీద వెళ్తా ఉన్నప్పుడు ఒక స్పీడ్, రోజు వెళ్ళే రోడ్డే కానీ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళు గబుక్కున మాస్టర్కి ముందుకు వచ్చేసారంట. అడ్డం వచ్చేసరికి ఏం చేయాలో తెలియక ఆ స్పీడ్ బ్రేకర్ మీద పడలేదు, ఆ ఇసుకలో పక్కనున్న ఇసుకలో పడిపోయారు. మాస్టర్ అయితే పక్క ఇసుకలో పడిపోయారు. బండి రోడ్డు మీద పడింది, బండికి కొన్ని దెబ్బలు తగిలింది. మాస్టర్కి అయితే దేవుని కృప వలన ఏ విధమైన దెబ్బ తగలేదు, ఇసుకలో పడ్డారు. రోడ్డు మీద చూసిన మనుషులందరూ కూడా ఇతను ఏదో తాగి పడిపోయాడులే మనకెందుకని వెళ్ళిపోతా ఉన్నారంట. అక్కడ ఒక హీరో హోండా అని షోరూమ్ ఉంది. ఆ షోరూమ్ లో ఒక సహోదరి, ఒక ముసలామి పనిచేస్తా ఉంటది అన్నమాట, ఊడుస్తూ ఉంటుంది. ఆమె గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో ఏంది అబ్బాయి పడిపోయాడని లేపలేకపోయిందంట. పక్కనున్న వాళ్ళని పిలిచి లేపుకొని తీసుకొని వెళ్ళి అక్కడ పడుకోబెట్టి ఫ్యాన్ వేసింది. అప్పటికి కూడా ఇది మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉన్నారంటే ఏం మాట్లాడటానికి భయం వేసిందంట. కొంతసేపు తర్వాత ఆయనకి మెలకు వచ్చి ఇంకా ఇంటి దగ్గర ఉన్న బాబుకి కాల్ చేశాడంట. నాన్న నేను ఇట్లా పడిపోయాను, నాకేం దెబ్బలు తగలలేదు, దేవుని కృప వలన నేను ఇక్కడ ఉన్నాను, పలానా ప్లేస్ లో పడుకొని ఉన్నానని బాబుకి కాల్ చేస్తే బాబు నా దగ్గరికి వచ్చాడు. చర్చి దగ్గరికి వస్తే ఇద్దరం చర్చిలో ఉన్నటువంటి అన్నలు అందరూ అక్కడికి వెళ్తే అక్కడ మంచి మీద ఆమె పడుకోబెట్టి ఆమె మంచినీళ్ళు ఇచ్చి సపరీళ్ళు చేస్తా ఉంది అన్నమాట. ఆ సహోదరి ఆమె చర్చికి వెళ్ళామంట. దేవుడు ఆమె ద్వారా అదే నా భర్తని ఎంతగానో మరి కాపాడి భద్రపరిచాడు అన్నమాట. అప్పుడు మేము దేవుడు ఇట్లా కాపాడుతున్నాడు, ఇది ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి ఎప్పుడు జరగలేదు. మాకు ఏ పనులు చేస్తున్నా కూడా పనులన్నీ సక్రమంగా జరిగాయి. కానీ ప్రార్థనకైతే ఎప్పుడైతే మేము కట్టడం మొదలు పెట్టామో దాని విషయంలో ఇలాగ 2 సార్లు, మాస్టర్కి ఒకసారి బాబుకి ఒకసారి యాక్సిడెంట్ అయింది. అంతేకాకుండా టైల్స్ వేసే అతను ఒకసారి రోజు పనికి వస్తానని చెప్పి ఇదిగో వస్తానంటాడు, వెళ్ళిపోతాడు, ఇంక 10 రోజుల దాకా రాడు. ఈ విషయంలో కూడా ఎంతో టెన్షన్కి లోనైపోయి ఇంక నేను ఒకే ఒక మాట అన్నాను, అతను వేస్తే వేసాడు లేకపోతే లేదు, మనం ప్రార్థన అయితే చేద్దాము, జరిగినప్పుడే జరుగుతుంది పని, ఎప్పుడు పూర్తి అయితే అప్పుడే పూర్తి అవుతుంది, మనం సైలెంట్గా ఉందామండి అంటే ఇంకా మాస్టర్ కూడా ఏం మాట్లాడలేదు. అతను వచ్చినప్పుడు అతడే మాకు ఇంకా 2000 మనీ ఇవ్వాలి, కానీ మేమే అతనికి ఇంకా డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి అతన్ని సరే నాయన నువ్వు మాకు చేసినంత వరకు పని చాలే, చాలా సంతోషం, వెళ్ళిపో అని పంపించేసాడు అనమాట, అంత గొడవ పెట్టుకోకుండా. ఆ విధంగా పనులు చేసే సమయంలో కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడి ఆ యొక్క ప్రార్థన గది నిర్మించట్లో మాకు దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా ఒక విశ్వాసి యొక్క జీవితంలో సాతానుడు ప్రక్కనే ఉండి ఏదో ఒక కల్పించాలి అనేటటువంటి దాన్ని చూస్తా ఉంటాడు అనమాట. మన ప్రక్క నుండి మనం మెలకువగలిగి ఉంటేనే వీటన్నిటిని మనము దేవుని సహాయంతో జయించగలము. ఇశ్రాయేలీలు అయితే మరి ఈ దూడలే మిమ్మల్ని ఐగుప్తుల నుంచి తీసుకొచ్చినాయి అని అనగానే ఆ దూడలకే పూజలు చేయడం మొదలు పెట్టారు అన్నమాట. ఈ విధముగా యెరోబాము ఇశ్రాయేలీలు ఘోరమైన పాపం చేయటానికి కారణమయ్యాడు. ఈ 32వ వచనంలో చదివితే మనము మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం అంటే ఉత్సవము 8వ మాసము 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చింది. ఈ ప్రకారం బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేలు నందు ఉంచెను. ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసమున ఒక పండగ చేయాలని, ఒక ఉత్సవం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు ఇష్టమైన వాళ్ళనే మరి బలులు అర్పించడానికి యాజకులుగా సామాన్యమైన ప్రజలనే ఏర్పాటు చేస్తాడనమాట. కానీ బలులు అర్పించవలసింది ఓన్లీ లేవీలే. కానీ ఇతనైతే ఎవరికి తనకిష్టం వచ్చిన వాళ్ళని, తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని బలులు అర్పించడానికి యాజకులుగా ఏర్పాటు చేస్తాడు. అదే విధంగా ఈ దూడలకు కూడా ప్రజలు పూజ చేయడానికి ఇతడు కారణమయ్యాడు అనమాట. యోధా రాజ్యము ఇతని ఒక శత్రు రాజ్యంగా ఎంచుకుంటా ఉన్నాడు యెరోబాము ఇజ్రాయేలీ రాజు. ఇతడు ఇట్లా చేస్తూ బలిపీఠం మీదకి తానే బలి అర్పించడానికి బలిపీఠం ఎక్కుతాడన్నమాట. 13వ అధ్యాయం మొదట్లో కనుక మనం చూస్తే ఈ యూదా దేశం నుంచి బేతేలుకి ఒక దైవజనుడు ఒకడు దేవుని యొక్క ఆజ్ఞ పొంది వస్తాడు.
అక్కడ బేతేలులో బలిపీఠం తోటి ఆ దైవజనుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. వచ్చేసరికి యెరోబాము బలిపీఠం దగ్గర నిలబడి బలి అర్పించబోతా ఉంటాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ ఆ ఒక చిన్న ధ్యానం అన్నమాట. ఈ బలిపీఠము దగ్గర యెరోబాము నిలబడి తానే బలి అర్పించబోతా ఉన్నాడు. మనం చదువుకుంటే ఎప్పుడు కూడా రాజులు బలి అర్పించినట్లుగా లేదు, యాజకులే బలి అర్పించాలి. దేవునికి ఏది చేసినా యాజకులే చేయాలి. కానీ ఇతడు ఏం చేస్తున్నాడు, దేవునికి బలి అర్పించడం, నేనే బలి అర్పిస్తాను అని బలిపీఠం మీదకి వెళ్తా ఉన్నాడు. దేవుని యొక్క లక్షణాలు, దేవుడు ఎలాంటి వాడు, జరగబోయే విషయాలు దేవుడు తెలియజేస్తాడు. ఈ విధంగా నన్ను రాజుగా దేవుడే కదా ఏర్పాటు చేశాడు అనేటటువంటి విశ్వాసం అనేది కూడా దేవుని మీద లేకుండా యెరోబాము ఆ దేవునికి బలి నేనే అర్పిస్తాను, యాజకులు అవసరం లేదు అనే ఉద్దేశంతో బలి అర్పించడానికి బలిపీఠం దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడు బేతేలుకు యూదా దేశం నుంచి ఒక దైవజనుడు దేవుని యొక్క ఆజ్ఞ పొంది వస్తాడన్నమాట. అతడికి వచ్చి బలిపీఠంతో మాట్లాడుతా ఉన్నాడు. 22వ వచనంలో బలిపీఠంతో మాట్లాడుతున్నాడు అనమాట. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసింది. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. ఈ బలిపీఠం తోటి ఈ యొక్క దైవజనుడు మరి మాట్లాడుతా ఉన్నాడు. బలిపీఠం అనేది ప్రాణం ఉన్నది కాదు, మనిషి కాదు, అదేం మారు మనసు పొందాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక సువర్తమానాన్ని, యోషియా అనే ప్రవక్త పుడతాడు అనేటటువంటి ఒక సువార్తని బలిపీఠానికి తెలియజేస్తున్నాడు అనమాట ప్రవక్త. మరి బలిపీఠానికి ఎందుకు తెలియజేస్తున్నాడంటే అక్కడ వినే మనుషులు ఎవరు లేరు. చెప్పిన యెరోబాము వినడు, ఇశ్రాయేలీలు కూడా ఇతని మాట వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే విగ్రహారాధనలో మునిగి తేలుతా ఉన్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా దూడలకు పూజలు చేస్తూ యెరోబాము చెప్పినట్లుగా ఒక ఉత్సవ పరిస్థితిని అక్కడ ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఉత్సవం లాగా చేసుకుంటూ ఉన్నారని. అంతేగాని దైవజనుని యొక్క మాటలు, సువర్తమానం వినడానికి వాళ్ళు ఏ మాత్రం కూడా సముఖత చూపించట్లేదు కనుక దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఈ దైవజనుడు బయలుపేటంతో మాట్లాడుతా ఉన్నాడు. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క రక్షణ వర్తమానాన్ని చెప్తా ఉంటే అనేక మందికి చాలా ఎగతాళిగా ఉంటుంది. ఎవరు కొంతమంది వినరు. కరపత్రాలు ఇచ్చినా కూడా అవి చించేస్తున్నారు. మాకు అవసరం లేదు, పొండి పొండి అని కర్రలు తీసుకొని తరుముతున్నారు, కొడుతున్నారు, దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, బస్సులు పగలు కొడుతున్నారు. ఇవన్నీ చేస్తా ఉన్నారు కదా. ఈ విధంగా దేవుని యొక్క సువర్తమానం ఏ వీధిలో అయితే ప్రకటించబడుతుందో ఆ వీధి రేపు సాక్ష్యం చెప్పిద్ది అనమాట. అవును, పలాని దైవజనుడు ఈ వీధిలో సువార్తమానం ప్రకటించాడు, యేసు ప్రభు రెండో రాకడ రాబోతుంది, అందరు రక్షించబడండి అని సువార్తమానం చెప్పాడు అని రేపు దేవుని ఎదుట ఆ వీధి సాక్ష్యం చెప్పిద్దండి. అదే విధంగా ఆ చెట్లు సాక్ష్యం చెప్తాయంట, ఇనుము సాక్ష్యం చెప్తుందంట. అదే విధంగా రేపు మన అక్కడ ఏవైతే ఉంటాయో ఇళ్ళు కానీ లేకపోతే వాహనాలు కానీ అక్కడ ఉన్నటువంటి మొక్కలు కానీ జంతువులు కానీ పక్షులు కానీ అవి సాక్ష్యం చెప్తాయండి. అవి విన్నాయి సువార్తని, దేవుడు అడిగినప్పుడు అవి సాక్ష్యం చెప్తాయి. ఆ విధంగా సూర్యచంద్రులు, భూమి ఆకాశాలు ఇవి కూడా వీటిని కూడా దేవుడు మన మీద సాక్షులుగా ఉంచి మనకు సువర్తమానాన్ని, రక్షణ సువర్తమానాన్ని వినిపిస్తున్నాడు. అదే విధంగా మన యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడైనా మనం తప్పిపోయినా ఏదో ఒక దైవజనుని ద్వారా లేకపోతే ఏదో ఒక మీటింగ్ లో ఒక దిద్దుబాటు వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉంటే మనము మరి ఆ దిద్దుబాటుని స్వీకరించుకొని మనల్ని మనం దిద్దుకుంటున్నామో లేదు. మనం దిద్దుకుంటే ధన్యులమే. కానీ ఎప్పుడైనా మనం ఆ దైవజనుడు చెప్పినటువంటి దిద్దుబాటు వాక్యాన్ని కానీ ఏ అక్క అయినా మనకి జూమ్ మీటింగ్ లో చెప్పిన వాక్య భాగాన్ని కానీ విని మనల్ని సరి చేసుకుంటే మనం ఎంతో ధన్యులం అవుతామని. ఈ బలిపీఠంతో మాట్లాడేటటువంటి విషయం చూసినప్పుడు నాకు అదే అనిపించింది. మనుషులు వినేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి దేవుడు బలిపీఠానికే తెలియజేస్తా ఉన్నాడు అని. అతడు చెప్పినటువంటి ఈ యొక్క ప్రవచనము దాదాపు 300 సంవత్సరాల తర్వాత అది నెరవేరింది అనమాట. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 15 నుంచి 25 వచనాల వరకు కనుక మనం చదివితే ఈ యోషియా ప్రవక్త గురించి, ఆ బలిపీఠం మీద బలి అర్పించిన వారి యొక్క మనుషు శల్యాలు గురించి, అక్కడ ఆ శల్యాలు కూడా దహించబడతాయి అన్నట్టు. మనుషుల శల్యాలు కూడా ఆ బలిపీఠం మీద దహించబడతాయి. ఈ యొక్క బేతేలులో ఉన్నటువంటి ఈ బలిపీఠం మీద మనం ఆ 2వ రాజుల గ్రంథంలో కనుక 23వ అధ్యాయంలో మనం చదివితే
అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఒక ఒక రాజు ఇశ్రాయేలుల రాజు యొక్క పరిపాలనా కాలంలో ఇవన్నీ జరుగుతాయి. ఒక్కసారి చూద్దాం మనం 23వ అధ్యాయము 15 నుంచి మనం కొన్ని వచనాలు చదువుదాము. బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడు యెరొబోము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుమగునట్లుగా త్రొక్కించి ఆషారాదేవి ప్రతిమను కాల్చి వేసెను. యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రపరచెను. తర్వాత బలిపీఠము పగిలిపోవటము, ఆ బూడిద రావడము, ఆ మనుషుల శల్యాలను దహిస్తావు అని ఈ ప్రవక్త ఏ బలిపీఠానికైతే ప్రకటిస్తాడో అదే బలిపీఠం మీద యోషియా అనే రాజు ఈ యొక్క కార్యాలన్నీ జరిగిస్తాడు అనమాట. ఈ యొక్క ప్రవచనము దాదాపు 300 సంవత్సరాల తర్వాత మళ్ళీ నెరవేరింది. ఈ యొక్క దైవజనుడు ఏమని ప్రకటన చేశాడు ఒకసారి చదువుదాము. 13వ అధ్యాయం 2వ వచనంలో ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకి ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చిందేమనగా దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. ఆ యాజకులు ఎవరు అంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఏర్పాటు చేయబడినటువంటి యాజకులు కాదు. యెరొబోము ఎవరిని పడితే వాళ్ళని యాజకులుగా ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ యాజకుల యొక్క శల్యాలు ఆ బలిపీఠం మీద అర్పిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. అతడు మనుష్య శల్యములను మీ మీద దహనము చేయను. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి వలికిపోవటయే యెహోవా యొక్క సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతేలు నందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబోము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయింది. దానిని వెనుక తీసుకున్నట్టుకు అతనికి శక్తి లేకపోయింది. మరి యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను. అప్పుడు ఇతడు చెప్పిన విధముగానే బలిపీఠం బద్దలైపోతుంది. ఈ విషయాలన్నీ ప్రవక్త మరి చెప్తూ ఉన్నటువంటి సమయంలో ఈ మాటలు విన్నటువంటి యెరొబోము అతన్ని పట్టుకోండి అని చెయ్యి చాపుతాడు అనమాట. దేవుని మాటలను, దేవుని సువర్తమానాన్ని, ఏ వర్తమానం అయితే ఉందో ఆ వర్తమానం చెప్తున్నటువంటి దైవజన్ని పట్టుకోండి అని చెయ్యి చాపుతాడు అనమాట. అంటే ఆ మంచి మాటలు అతనికి వినడానికి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే అతని ఇష్టానుసారంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతని ఇష్టానుసారంగా ప్రజలను పాపంలోకి వెళ్ళేటట్టు చేస్తున్నాడు. తన ఇష్టానుసారంగానే అన్ని పనులు చేస్తున్నప్పుడు నువ్వు చేస్తుంది తప్పు అని ఎవరైతే చెప్తున్నారో అతనిని కొట్టడానికి గాని ఎందుకైనా గాని చెయ్యి చాపుతాడు యెరొబోము. చెయ్యి చాపినప్పుడు ఆ చెయ్యి ఎండిపోతుంది అనమాట. ఏ మాత్రం బలం లేకుండా ఆ చెయ్యి ఎండిపోయింది శక్తి లేకుండా. అంతేకాకుండా బలిపీఠం కూడా బద్దలైపోయి దాని మీద నుండి బుగ్గి మొత్తము ఒలిగిపోతుంది అనమాట, కిందకి పడిపోతాము. ఈ విధముగా దేవుడు శక్తిమంతుడు, ఏ కార్యమైనా చేయటానికి ఆయనకి సామర్థ్యం ఉంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడు అని ఈ సూచన ప్రకారంగా వాళ్ళు తెలుసుకోవాలని, అక్కడ ఉన్న యెరొబోము గాని ఇశ్రాయేలీలు గాని తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశం ప్రకారంగా దేవుడు ఈ సూచక క్రియను అక్కడ చేస్తాడన్నమాట. అప్పుడు యెరొబోము చెయ్యి ఎండిపోయినప్పుడు అతనికి బాధ అనిపించింది. అయ్యో నా చెయ్యి ఎండిపోయింది, నా చెయ్యి రావట్లేదు అంటే నేను అస్వస్థుడిని అయిపోయాని అనుకోని మళ్ళీ ఏమంటున్నాడు, నీవు నీ దేవుని ప్రార్థన చెయ్యి, నేను మళ్ళీ బాగవ్వాలని ప్రార్థన చేయమని ఆ దైవజనుని కోరుతున్నాడు అన్న. అంటే దేవుడు స్వస్థపరుస్తాడని అతనికి తెలుసు. అంటే స్వస్థపరిస్తే చాలు, కానీ మళ్ళీ నన్ను స్వస్థపరిచిన తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్ళను, నా హృదయాన్ని నేను మార్చుకోను, నా మనసుని మారు మనసు తెచ్చుకోను, పశ్చాత్తాపడను, కానీ నా చెయ్యి బాగైతే అంతే చాలు అని యెరొబోము అనుకుంటున్నాడు. యెరొబోము హృదయంలో ఏముందంటే ప్రజలందరినీ కూడా మతంలోకి తీసుకెళ్ళాలి, ప్రజల్ని మతంలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళకి పూజలు చేయటం, బలు అర్పించటం, ఇవన్నీ చేపిస్తే వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉంటారు. యూదా దేశానికి యెరూషలేముకి వెళ్ళరు, దేవుడిని ఆరాధించడానికి, నాతో సహకరిస్తారు, నేను చెప్పినట్లుగా వింటారని చెప్పి ఈ దూడలు తయారు చేయటము, బలులు అర్పించటం, ఇవన్నీ చేసి మతమే ముఖ్యమని అనుకుంటున్నాడు యెరొబోము. కానీ దేవునికి మతం అనేది అసహ్యకరమైందని యెరొబోముకి తెలియదు అనమాట. అతడు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే
మరి ఆ దేవుడు అతన్ని మొత్తినట్లుగా చూస్తా ఉన్నాం. మరి యెరొబాము ఆ చెయ్యి మొత్తబడినప్పుడు దేవునికి ప్రార్థన చేయమని అడుగుతున్నాం. అంటే ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడనేటటువంటిది తెలుసు అతనికి. అప్పుడు ఈ దైవజనుడు ప్రార్థన చేస్తాడనమాట. మరలా బాగైపోతుంది చెయ్యి. బాగైపోయిన తర్వాత మళ్ళీ అతడు దేవుని యెడల విశ్వాసం కలిగి, అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నేను ఇశ్రాయేలుని ఇలాగ పాపం చేయటానికి ప్రేరేపించాను, నన్ను క్షమించమని అడిగితే ఎలా ఉండేది. కానీ అడగలేదు అతను. అతని చెయ్యి బాగుపడిపోయింది కదా, మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసాడనమాట. ఈ దినాల్లో కూడా అనేక మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే స్వస్థత కోసం వచ్చే వాళ్ళు అనేక మంది ఉంటున్నారు. అప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తామని కొంతమంది చెప్పారు కదా, మేము మీతో పాటు వస్తాము అని. వాళ్ళు ఎందుకు వస్తున్నారన్నారు? రొట్టెల కోసం వస్తారని, కొంతమంది స్వస్థతల కోసం వస్తున్నారని, కొంతమంది ఆయన చెప్పే మంచి మాటలు వినడానికి వస్తున్నారని మనం చదువుకుంటాం సువార్తలు. ఈ ప్రస్తుత దినాల్లో కనుక చూస్తుంటే స్వస్థత శాలలు ఏర్పాటు చేయబడింది. కర్చీఫ్లు అంటుకుంటే చాలు స్వస్థత వస్తుందంటే అక్కడ పరిగెత్తుతున్నారు అన్నమాట జనం. ప్రత్యేకమైనటువంటి రక్షణ సువార్తమానం వినిపిస్తున్నటువంటి దైవుని మందిరంలో మనుషులందరూ కూడా అటు పరిగెత్తుతున్నారు. ఎందుకంటే స్వస్థతల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ప్రజలు. స్వస్థత పడిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వెళ్ళిపోతున్నారు. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు బాగు చేస్తాడు, ఆయన హృదయాన్ని కూడా బాగు చేస్తాడు, చేతినే కాదు అని అనుకొని ఆ యెరొబోము యొక్క ఎండిపోయి ఎంతో కల్మషంతో ఉన్నటువంటి ఆ హృదయముని బాగు చేయమని అడిగినట్లయితే మరి దేవుని దగ్గర అడిగినట్లయితే దేవుడు హృదయాన్ని బాగు చేసేవాడు. యెరొబోము గురించినటువంటి వాక్యాలు ఇన్ని రాయబడేవి కాదు గ్రంథంలో. యెరొబోము చేసినటువంటి ఒక్క మంచి కార్యం కూడా నేను బైబిల్లో చదవలేదు. ఎప్పుడు కూడా ఇశ్రాయేలు పాపం చేయటం కారకుడైన యెరొబోము, ఇశ్రాయేలు పాపం చేయటం కారకుడైన యెరొబోము అని చాలా సార్లు మనం చదువుతాం, కానీ అతడు ఆ విధంగా అన్ని సార్లు ప్రస్తావించబడ్డం ఎంతో విచారకరం అన్నమాట. యెరొబోము ఈ విధంగా పాపము చేయటమే కాకుండా పాపం చేయటానికి ఇశ్రాయేలుని ప్రేరేపించడం వలన యెరొబోము యొక్క వంశం అంతా కూడా దేవుని చేత హతమార్చబడింది. అంతేకాకుండా ఇశ్రాయేలీలు కూడా మరి శపించబడ్డారన్నమాట. ఆ విధంగా మరి యెరొబోము ఈ విధంగా ఇశ్రాయేలు పాపం చేయడానికి కారకుడయ్యాడు. ఫరో రాజు కూడా అంతే కదా, నేను వస్తున్నాను, పంపిస్తున్నాను, వేడుకో, ఇదిగో ఈ కప్పలు పోవాలి వేడుకో అనగానే మోషే వచ్చి వేడుకునేవాడు. మళ్ళీ మామూలుగానే ఫరో హృదయం కఠినం అయిపోయేది. మళ్ళీ స్వస్థత, మళ్ళీ వేడుకునేవాడు, మళ్ళీ స్వస్థపరిచేవాడు, మళ్ళీ కఠినం అయిపోయేది. ఆ విధంగా ఫరో రాజు ఎలాగా హృదయాన్ని కఠినపరుచుకొని మరి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని ఐగుప్తులో నుంచి పంపించడానికి తడవు చేశాడు, మరి నశించిపోయాడు. ఆ విధంగా ఈ యెరొబోము కూడా మరి స్వస్థత కొరకే వేడుకుంటున్నాడు, కానీ హృదయాన్ని బాగు చేయమని దేవుని దగ్గర అడిగినట్లుగా మనం చూడమన్నమాట. ఈ విధముగా అప్పుడు బాగుపడిన తర్వాత ఏమైందంటే, దైవజనునికి నేను ఒక బహుమతి నీకు ఇస్తాను, నా ఇంటికి రా, నా ఇంటికి వచ్చి అన్నపానాలు తీసుకొని వెళ్ళు అని. తను రాజు కదా, మరి దైవజనుని ఇంటికి పిలిచి మరి భోజనం పెట్టి ఏదో బహుమతి ఇస్తే పర్వాలేదులే, నాకు అనుకూలంగా ఏదైనా మాటలు చెప్తాడులే అని అనుకుని ఉంటాడు యెరొబోము. అందువలన ఇంటికి రమ్మని భోజనం చేయమని బహుమతి ఇస్తానని చెప్తున్నాడమ్మ. అప్పుడు ఈ దైవజనుడు ఏమని చెప్తున్నాడంటే 8వ వచనంలో 7వ వచనంలో, అప్పుడు రాజు నీవు ఇంటికి వచ్చి అలసట తీర్చుకొని నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లని, నీ ఇంట్లో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గంలో తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. కాబట్టి అతడు ఆ మార్గమును కాక వేరొక మార్గమున వెళ్ళిపోతాడు అన్నమాట యూదా దేశం. ఇతడికి దేవుడు ఏం తెలియజేస్తాడు, నువ్వు అక్కడ అన్నపానములు పుచ్చుకోవద్దు, అక్కడ నువ్వు అక్కడ ఏమి చేయొద్దు, ఇది ప్రకటన చేసి నీవు వచ్చేసేయి, వచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వచ్చేసేయి అని ఆ దైవజనునికి దేవుడు సెలవిస్తే, ఆ దైవజనుడు నేను ఇలా చేస్తాను, నీ బహుమానాలు నాకు అవసరం లేదు అని చెప్తాడనమాట. అదే విధంగా వేరే మార్గంలో ప్రయాణమై వెళ్ళిపోతా ఉంటాడు ఆ ప్రవక్త. కానీ ఇక్కడ యెరొబోము యొక్క ఉద్దేశం, యెరొబోము యొక్క హృదయం ఎలాగుందంటే, దేవునికి మనం ప్రార్థన చేస్తే దేవుడిచ్చేటటువంటి మేళ్ళన్నీ మనం పొందుకుంటే చాలు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన ఏంటి మనకి ఏది అవసరమైతే అది అనుగ్రహిస్తాడు, మనం ఏది అడిగినా కావాలంటే ఇస్తాడు. నాకు రాజ్యాన్ని ఇచ్చాడు, కాబట్టి నేను నా ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నా కూడా నా దేవుడు
మరి ఆయనకి కోపం రాదనుకున్నాడేమో, మరి ఆయనకి కోపం వచ్చింది. ఆయన హెచ్చరించాడు, సరి చేసుకోమని సొలొమోను రాజుని ఎలాగైతే హెచ్చరించాడో ఈయన్ని కూడా దేవుడు 14వ అధ్యాయంలో చూస్తే హెచ్చరిస్తాడు అనమాట. మరి ఆ విధంగా హెచ్చరించినప్పుడు కూడా ఈ యెరోబాము ఏ విధంగా మనసు మార్చుకోకుండా ఉండడం వల్ల దేవుని కోపానికి గురైపోయి శాపగ్రస్తం అయిపోతాడు. ఇది యెరోబాము గురించినటువంటి పరిస్థితి అన్నమాట. యెరోబాము రాజు ఏ విధంగా ఇశ్రాయేలును పరిపాలించాడు, అతని యొక్క జీవిత విధానంలో అతను చేసినటువంటి పొరపాట్లు ఏంటి అనేవి. మరి యెరోబాము యొక్క జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, యెరోబాము యెరోబాము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు రాజుగా ఉండాలని. ఎందుకంటే అతడు పని అందు శ్రద్ధ కలిగిన వాడు, బలాఢ్యుడు, యవ్వనుడు. కాబట్టి ఇతనికి రాజ్యాన్ని ఇస్తే చక్కగా పరిపాలించగలడు అనే ఉద్దేశంతో ఇశ్రాయేలు రాజుగా ఉండడానికి దేవుడు యెరోబాముని ఏర్పాటు చేశాడు. కానీ ఈ యెరోబాము అయితే హృదయంలో ఏ విధమైన మార్పు లేదు. మారు మనసు అనేది హృదయం మార్చుకోకుండా సహోదరులైన యోధా రాజ్యాన్ని ఇతనికి శత్రువుగా భావించటమే కాకుండా యెరూషలేముకి ఇశ్రాయేలీయులను పూజించడానికి యెరూషలేములో దేవుని సేవించడానికి ఇశ్రాయేలీయుల్ని పోనివ్వకుండా దూడలను తయారు చేసి భయంకరమైన విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించటమే కాకుండా ఒక దైవజనుని మరి కొట్టడానికి కానీ అతన్ని దండించడానికి కానీ చెయ్యెత్తినట్లుగా మనం చూస్తున్నాం. దైవజనుని మీద కోపగించుకున్నటువంటి రాజు యెరోబాము. అంతేకాకుండా దైవజనునికి ఏదో విధంగా ఒక బహుమానం ఇచ్చి అనుకూలంగా మాట్లాడించుకుందాం అనేటటువంటి లంచం ఇవ్వడానికి సిద్ధపడినటువంటి యెరోబాము. ఈ యొక్క యెరోబాము యొక్క జీవితం ద్వారా మనము కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఏంటంటే, దేవుడు మనల్ని కూడా రాజులేని యాజక సమూహంగా ఏర్పాటు చేశాడు. మనము ఎన్నికలేని వారము, ఏ విధమైనటువంటి మంచితనం, ఏ అర్హత, ఏ యోగ్యత మనకు లేదు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. తన యొక్క మహా ప్రేమ చేత మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని మనల్ని రాజులైన యాజక సమూహంగా చేసి మనకు ఒక కుటుంబాన్ని, లేకపోతే మనకు బంధుమిత్రులని, మనకు ఒక ఉద్యోగం చేసే ప్రదేశంలో కొంతమంది మనుషులని మనకు అప్పగించాడు. మన యొక్క పరిపాలన అనేది మన కుటుంబం దగ్గర నుంచే మనం మొదలు పెట్టాలి. మన పరిపాలనలో మనం ఎలా చేస్తున్నాము, స్త్రీలముగా మన కుటుంబాన్ని మనం ఎలా కట్టుకుంటున్నాము, మొట్టమొదటిగా మన బిడ్డలని మనం కడుతున్నాము, మన బిడ్డలని దాచిపెడుతున్నాము. మోషేని దేవుడు తల్లిదండ్రులు 3 నెలలు ఏ విధంగా దాచారు, 3 నెలలు మోషేను తల్లిదండ్రులు దాచారు, 3 నెలల తర్వాత దేవుడు దాచాడు. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 120 సంవత్సరాలు దేవుడు మోషేకి తోడుగా ఉండి నడిపించాడు అన్నమాట. అతడు సకల విద్యల్లో ప్రవీణుడు. మరి ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. కానీ మోషే నోటి మాంద్యం కలిగిన వాడు అన్నాడు. కానీ దేవుడు మోషేని ఉపయోగించుకున్నాడు. తల్లిదండ్రులైనటువంటి అమ్రాము యొక్క బిడ్డలు 3 నెలలు కష్టపడి దాచి ఆ జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టే వరకు కూడా వాళ్ళు మోషేను కాపాడారు. మనం కూడా మన పిల్లల్ని లోకం అనేటటువంటి లోకంలో నుండి 3 నెలలు గనక మనం కాపాడగలిగితే, కనీసం 3 సంవత్సరాలు వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో నుంచి మనం గనక కాపాడగలిగితే, దేవునికి మన బిడ్డలను గనక అప్పగిస్తే దేవుడే వాళ్ళని భద్రపరుస్తాడని. మనం చేయవలసిందల్లా దినదినం బిడ్డల కొరకు ప్రార్థన, స్త్రీలముగా మనం చేయవలసింది భర్తల కోసం ప్రార్థన, మన రక్త సంబంధికుల కొరకు ప్రార్థన. అంతేకాకుండా మరి వ్యక్తిగతంగా వారికి వాక్యాన్ని హెచ్చరించడం, మన జీవితం ద్వారా మనం అలాంటి వాళ్ళని మార్చడం అనేటటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేసేటటువంటి రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలకు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉండగా మనం మరి యెరోబాము జీవితం ద్వారా మనం హెచ్చరించబడతామని. యెరోబాము ఏ విధంగా ఇశ్రాయేలు పాపానికి కారకుడయ్యాడు, మనము మన కుటుంబాల పాపాలకి కారకులు అవ్వకూడదు. మన బిడ్డలు ఏదైనా పాపంలో పడిపోతున్నారా యవనస్తులైన వాళ్ళు, మనం జ్ఞానం కలిగి వాళ్ళని చూస్తూ వాళ్ళ యొక్క జీవితంలో మార్పు కొరకు వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళని వెన్నంటి ఉండాలి. పట్టనట్టు, చూసి చూడనట్లు, మాట్లాడనట్లుగా మన యవనస్తులైన బిడ్డలతో మనం ప్రవర్తిస్తే, బిడ్డలు లోకంలో కలిసిపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. మన కుటుంబాలకి, మన రక్త సంబంధికులైన అందరికీ దేవుడు మనల్ని కావల కత్తిలుగా ఉంచాడన్నమాట. మనల్ని అందుకే మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు, రక్తం పోసి కొనుక్కున్నాడు. కనుక మనము మన కుటుంబంలో ఉన్న బిడ్డలను, మన భర్తలను, మన రక్త సంబంధికులైనటువంటి వారిని, మన అత్తమామలు, మన తల్లిదండ్రులను, మన రక్త సంబంధికులు అందరూ మరి త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా మన కళ్ళ ముందే వారు నశించిపోతా ఉంటే మనకు
మనం వారికి సువార్త ప్రకటించకపోయినా మన జీవితాల ద్వారా మనం వారిని దేవుని సన్నిధానంలోనికి తీసుకొని రావాల్సిన వారంగా ఉన్నాం. మరి ఎంతో శాపానికి యెరొబెయాము కారకుడయ్యాడు. ఆయన కుటుంబం కూడా నశించిపోయింది. ఆ అదే విధంగా ఇశ్రాయేలీలందరూ పాపంలో పడిపోవడమే కాకుండా ఇశ్రాయేలీలను కూడా దేవుడు ఈ విధంగా యెరొబెయాము చెప్పినట్లు చేయడం వలన శ్రమల పాలు చేశాడు. మరి బబులోను దేశానికి శ్రమలకు వారు అప్పగించబడతారు కదా. ఇందువలననే యెరొబెయాము చేసిన మాట విని పాపంలో పడిపోవడం వలననే దేవుడు ఇశ్రాయేలీని అట్లా బబులోను చెరకు కూడా అప్పగించినట్లుగా వాళ్ళు కూడా ఆ యొక్క ఫలితాన్ని అనిపించినట్లుగా మనం గ్రంథంలో చదువుతాం. ఇవన్నీ తీసుకుంటా వెళ్ళిపోతే వచనాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసిన విషయాలే. కాకపోతే నేను ధ్యానం చేసింది ఏంటంటే యెరొబెయాము యొక్క జీవితం ద్వారా మనం కనీసం ఒక చిన్న విషయమైనా మనం నేర్చుకోవాలి. అతడు చేసినటువంటి పరిస్థితులు అతడు ఏమనుకుంటున్నాడు, స్వస్థత కలుగు చేస్తాడు దేవుడు ప్రార్థన చేస్తే చాలు. ఆ ప్రార్థన నేను కూడా చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక దైవజనుని దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత చందా ఇచ్చి నా కోసం ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకుంటే చాలు. దేవుడు ఆ దైవజనుని ప్రార్థన విని నన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థపరిస్తే చాలు, నేను ఇంకా దేవుని మర్చిపోవచ్చు, ఇంకా నా హృదయంలో నా ఇష్టానుసారంగా జీవించవచ్చు అని అనుకున్నాడు యెరొబెయాము. మనము అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు సరైనటువంటి జీవితాన్ని గురించి మనం తెలియజేయాలి. మనం ఎలాగా దేవుని దగ్గరికి రావాలి, దేవుడు మన శరీరాన్ని కాదు మన హృదయాన్ని స్వస్థపరచాలి. హృదయాన్ని అంతరంగాన్ని బాగు చేసేటటువంటి దేవుని దగ్గరికి మీరు రండి అని అలాంటి స్వస్థత కోసం మన దగ్గర ప్రార్థన చేయమని అడిగే వారికి మనం చెప్పవలసిన వారంగా ఉన్నాము. మన నోటి మాంద్యం ఉన్న దేవుడే మనల్ని వాడుకుంటాడని జ్ఞానం కలిగిన వారిగా మనం ప్రవర్తించవలసిన వారంగా ఉన్నాము. ఈ వాక్యముల ద్వారా మనకి కొంత దిద్దుబాటు అనేది మనం కలిగిన వారంగా ఉండాలన్నమాట. కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయం 17వ వచనం నుండి 22వ వచనం వరకు చదివితే మనకు ఈ దిద్దుబాటు గురించి కీర్తనకారుడు ఏం తెలియజేస్తున్నాడో తెలిసింది. 50వ అధ్యాయము కీర్తన 50వ కీర్తన 17 నుంచి నేను చదువుతున్నానక. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి. అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరచివారలారా దీన్ని యోచించుకునుడి. లేని ఎడలేని మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించు వాడెవడనూ లేకపోవును. ఇది దిద్దుబాటు గురించినటువంటి దేవుని వాక్యం అన్నమాట. దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తా ఉన్నప్పుడు, గద్దిస్తా ఉన్నప్పుడు, నీవు ఇదిగో ఈ స్థితిలో ఉన్నావు అని ఈ అర్థము మన యొక్క సహజ స్థితిని మనకు తెలియజేస్తా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క వాక్య సహాయంతో దిద్దుకోవటానికి ఇష్టపడాలి. మనంతటి మనం దిద్దుకోలేము, దేవుని సహాయాన్ని అడగాలి. నేను బలహీనరాలిని, ఇదిగో ఈ బలహీనతలో నేను పడిపోయాను, దేవా నాకు సహాయం చేయి, నా హృదయాన్ని బాగు చేయి, నువ్వు క్షమించు అని దేవుని సన్నిధానంలో దిద్దుబాటు కావాలని అడిగితే ఆయన సమీపంగా ఉంటాడు. మనం ఎప్పుడు అడుగుతామా అని ఎదురు చూస్తా ఉంటాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే మన దేవుడు. యూదా ఇస్కరియోతు గనక అడిగి ఉంటే క్షమించమని, యూదా ఇస్కరియోతును కూడా దేవుడు క్షమించేవాడు, పరలోకంలో చేర్చుకునేవాడు. కానీ యూదా ఇస్కరియోతు క్షమించమని అడగల. అడిగి ఉంటే మనక చక్కగా క్షమించేవాడని నేను అనుకుంటాను అప్పుడప్పుడు. ఇస్కరియోతు యూదా మరి అన్ని సంవత్సరాలు దేవునితో ఉన్నాడే, అన్ని అద్భుత కార్యాలు చూశాడే, దేవుడు నిజంగా రక్షకుడు అని తెలుసుకున్నాడే, మరి ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో పడవేసి దీంతో నాకు పాలు లేదని అతని మనసులో కొంత బాధ అనేది కలిగింది కదా. ఆ బాధ కలిగినప్పుడే దేవుని దగ్గరికి వచ్చి నన్ను క్షమించమని అడుగుంటే అతని యొక్క స్థితి మరి ఎలా ఉండేదో. అతను కూడా పరలోక రాజ్యంలో దొంగలాగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేవాడు అప్పుడే అని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే పేతురుని దేవుడు క్షమించాడు కదా. పేతురు మరి ఎరుగను అని అన్నిసార్లు అబద్ధం చెప్పినప్పటికీ పేతురుని క్షమించాడు కదా. కాబట్టి ఇస్కరియోతును కూడా క్షమించేవాడు అనమాట. మనము ఎన్నో సార్లు దేవుని సన్నిధానంలో దినదినము కూడా మన పాపాలు ఒప్పుకుంటానే ఉంటాం కదా. మనం బలహీనులము, అనేక సార్లు తప్పిపోతాం. ఏదో చిన్న చూపు వలన, మాట వలన, లేకపోతే మన ప్రవర్తన వలన తప్పిపోయినప్పుడు దేవుని సన్నిధిలో మనకి
ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకి యేసు ప్రభు నామం వలన ఆయన రక్తం వలన మనం చేరడానికి అట్టి అవకాశాన్ని మనకు అనుగ్రహించడం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటది కదా, ఎవడైనా నువ్వు పాపం చేసిన యెడల ఆయన దగ్గరికి వస్తే అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడని. కాబట్టి మనము మన యొక్క పరిస్థితులన్నింటినీ, మన సహజ స్థితిని మనం ఈ వాక్యం అనే అర్థంలో చూసుకొని దేవుని సన్నిధిలోకి వెళ్తే ఆయన క్షమించి మనల్ని దిద్ది ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి సహపౌరులుగా ఉండడానికి అవకాశాన్ని అనుగ్రహిస్తాడు. మనకి ఎలాంటి అవకాశం ఇచ్చాడు? ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చే అవకాశం ఇస్తున్నాను మీకని మనం చదువుకుంటాం కదా. మరి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారికి మనం తీర్పు తీర్చే వారంగా అంత గొప్ప అవకాశాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనకి ఏ విధమైన అర్హత లేదు, ఒక్క మంచి లక్షణం కూడా నా దగ్గర అయితే లేదు. కానీ దేవుడు నేనున్నటువంటి స్థితిని, నా రోత స్థితిని, నా కంపు కొట్టేటటువంటి భయంకరమైన దుర్వాసనకరమైనటువంటి జీవితాన్ని దేవుడిని మార్చి పరిమళ వాసనగా నేను ఉండాలని దేవుడు తన సంఘంలో చేర్చాడు. ఆ సంఘంలో దినదినము ఆయన వాక్యం అనేది ఉదకంతో నన్ను కడుగుతూ, నన్ను పరిశుద్ధపరుస్తూ, ఆయన వాక్యాన్ని విడువక అనుసరించాలని నన్ను వెన్నంటి ఉండి నన్ను నడిపిస్తున్నాడు నా దేవుడు, నా రాజు. మన మన దేవుడు సర్వభూమికి మహారాజు అన్నమాట. ఆయన మహారాజు అంటే మహాసేవకుడు. ఎవరైతే రాజుగా ఉండదలుచుకుంటారో వాళ్ళు సేవకులుగా ఉండాలి. సేవకులు అంటే ఏంటి? ప్రజలకు సేవ చేయాలి. అది ఎన్ని కష్టాలైనా కూడా పడి సేవ చేసి వాళ్ళని మంచి మార్గంలోనికి నడిపించాలి, దేవుని సన్నిధానంలోనికి నడిపించాలి. ఆయన మన మహారాజు, మనకు గొప్ప సేవకుడు అన్నమాట. ఆయన సేవ చేయడానికి వచ్చాడు కానీ ఈ లోకంలోకి సేవ చేయించుకోవడానికి రాలేదు. కాబట్టి దానిని మనం ముందుంచుకొని మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, ఏ పనులు చేయడానికైనా సరే ఇష్టపడి, పౌలు చెప్తాడు కదా, బలహీనతల్లో ఉన్న వారి కోసము నేను కూడా అట్టి బలహీనతల్లో ఉన్నానని ఎంచి వాళ్ళకి సేవ చేశాను. ధర్మశాస్త్రం ఉన్న వారితో ధర్మశాస్త్రం ఉన్న వారి వల్లే నటించాను. ధర్మశాస్త్రం లేని వాళ్ళతో లేని వాని వల్లే నటించి ఏ విధము చేతనైనను క్రీస్తు కొరకు అనేకులను సంపాదించాలని వాళ్ళలాగా నేను పనిచేశాను అని పౌలు అంటాడు కదా. ఆ విధంగా మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో సేవ, అది ఎంత కష్టమైందైనా సరే సేవ, దేవుని యొక్క సేవ, మనుషులను వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో నుంచి దేవుని సన్నిధానంలో నడిపించడంలో ఎన్ని కష్టాలైనా పడి మన కుటుంబాన్ని, మన రక్త సంబంధికులను, మన చుట్టుపక్కల వాళ్ళు, మన పరిచయస్తులను దేవుని సన్నిధిలోకి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మన మీద మోపబడి ఉంది. ఈ సాయంకాల సమయంలో యెరోబోము యొక్క జీవితంలో కొన్ని విషయాలను ధ్యానం చేస్తాం. దేవుడు అనుగ్రహించిన ఇట్టి అవకాశం కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తాము. నేను చెప్పే దానిలో ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించండి. ఇంకా నేర్చుకోవాలి నేను చాలా విషయాలు. నా కొరకు ప్రార్థన చేయండి అక్క. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు అక్క అందరు. చక్కని వర్తమానాన్ని అందించినటువంటి జ్యోతి సిస్టర్ కి ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాము. ఎస్తేర్ ప్రేయర్ మామూలుగా నేను మరీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చక్కగా మరి తేటగా వివరించి మరి యెరోబోము జీవితాన్ని గురించి మరి సిస్టర్ చెప్పారు కదా. యెరోబోమును రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. సో ఎన్నిక లేని మనల్ని కూడా దేవుడు మరి ఎన్నుకొని మనల్ని రక్షణ అనుగ్రహించారు. అదే రీతిగా స్త్రీలుగా ముఖ్యంగా మన కుటుంబాన్ని మనం పరిపాలించాలి. మరి ప్రార్థన ద్వారా ముఖ్యంగా మనం కట్టుకోవాలి. మన పిల్లల్ని కాచుకునే కావలికత్తెలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశారని, మరి ఇతరులపైన ఆధారపడుకోకుండా మనమే ప్రార్థనాపరులుగా ఉండాలి. మనమే దేవుని దగ్గర డైరెక్ట్గా మనం ప్రార్థనలు మరి అర్పించాలని మనం నేర్చుకున్నాం. మరి స్వస్థత అనేది కూడా మన శరీరానికి కాదు, అవసరమైంది మన హృదయానికి అనే విషయాన్ని చక్కగా తెలియజేశారు. మరి మనం కూడా మరి ముఖ్యంగా మన రక్త సంబంధికులను ప్రతి ఒక్కరిని కూడా మరి దేవునిలోనికి నడిపించవలసిన సేవా జీవితాన్ని కలిగి ఉండాలని కూడా మనం నేర్చుకున్నాం. మరి ఇంత చక్కగా తండ్రి మరి వివరించినటువంటి సిస్టర్కి మరొకసారి మరి ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయంలో మనకు వందనాలు సిస్టర్.